హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్. ఇవాళ చాలా సింపుల్గా టేస్టీగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం 2 ఆలుగడ్డల్ని పొట్టు తీసి ఈ విధంగా తురిమేసుకొని తీసుకున్నాను. ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఈ తురుముకున్న ఆలుగడ్డల్ని వాటర్ కంటెంట్ని మొత్తం తీసేసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు సూజీ రవ్వను యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా సూజీ రవ్వను యాడ్ చేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగానే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇందులోనే 1 టమాటాను కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిలను కూడా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేస్తున్నాను. రుచికి తగ్గంత సాల్ట్ను కూడా వేసుకొని కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఇందులోకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత వీటికి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు ఈ మొత్తాన్ని కూడా నాననివ్వాలి. 5 to 10 మినిట్స్ తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సోడా ఉప్పుని యాడ్ చేసుకొని ఆ సోడా ఉప్పు మీద 1 టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ పిండితోనే చిన్న దోశల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా నువ్వులను కూడా ఈ విధంగానే వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఉత్తప్పంలాగా కాస్త మందంగా వేసుకోవాలి. ఈ విధంగానే వేసుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఈ విధంగానే చాలా సింపుల్గా అన్ని దోశలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో దోశను కూడా ఈ విధంగానే వేస్తున్నాను. ఈవినింగ్ టైంలో ఈ స్నాక్ రెసిపీని ఈ ప్రాసెస్లోనూ ట్రై చేసి చూడండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఈ విధంగానే ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.